ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి. ఇందుట్లో భాగంగా పరమహంస యోగానంద గారు ఆయన గురువులైన శ్రీ యుక్తేశ్వర్ గిరి గారి దగ్గర ఆశ్రమంలో ఆయన దగ్గర గడిపిన కాలంలో మరి ఆయన ఏ అనుభవాలను ఎదురయ్యాయో అవన్నీ కూడా మనతో పంచుకుంటున్నారు. మరి శ్రీ యుక్తేశ్వర్ గారి యొక్క స్వభావం ఎలాంటిది, ఆయన గురువుగా ఒక శిష్యులతో ఎలాంటి ఆ సంబంధాలని కలిగి ఉన్నారన్న విషయాలు మనం తెలుసుకున్నామండి. మిగతాది ఈరోజు తెలుసుకుందాం. విశ్వాసఘాతకుడైన స్నేహితుడు లాంటిదే ఈ శరీరం అంట. దానికి ఎంత ఇవ్వాలో మనం అంతే ఇవ్వాలండి. ఎందుకంటే అంతకు మించి మనం ఏదన్నా ఇస్తే మనకి కష్టం, సుఖం అనేవి అస్థిరమైపోతాయి. ఆ ద్వంద్వాల ప్రాబల్యం నుంచి మనం బయటపడటానికి ప్రయస్ ప్రయత్నిస్తూనే వాటినన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే నిబ్బరంగా ఓర్చుకోవాలంట. ఎందుకంటే జబ్బు, స్వస్థత కూడా ప్రవేశించే ద్వారం ఏంటి? ఊహ. అందుకే ఏదైనా జబ్బుగా ఉన్నప్పుడే మనకి ఆ జబ్బు ఉంది అన్న విషయాన్ని మనం నమ్మొద్దు అని చెప్తున్నాను. గుర్తింపు పొందనప్పుడు ఆ సందర్శకుడు వెళ్ళిపోతాడు. అంటే మన ఒంట్లో అనారోగ్యం ఉన్నా మనం దాన్ని పట్టించుకోకపోతే అది ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది అని చెప్తున్నారండి. ఈయన తమ శిష్యుల్ని ఎప్పుడూ కూడా పాశ్చాత్య దేశాల సుగుణాల్ని ఇముడ్చుకున్న జీవంతమైన మేళనకర్తలుగా నడుచుకోమని ఎప్పుడూ సలహా ఇచ్చేవారండి. ఎందుకంటే ఆయన బాహ్యమైన అలవాట్లలో పాశ్చాత్య పక్కి నిర్వాహకులు అంటే అంతరంగంలోనేమో పాశ్చాత్య పక్కి ఆధ్యాత్మికవాది. ఎందుకంటే ఆ పాశ్చాత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభ్యుదయశీలక, ప్రతిభా సంపన్నము, అలాగే ఆరోగ్యప్రదమైన పందాలు అనేక శతాబ్దాల కాలంగానండి ఆ యొక్క విదేశాల యొక్క ఘనత నిలిపిన ఆ ధార్మిక ఆదర్శాలను ఎప్పుడు కూడా ప్రశంసించేవారండి శ్రీ యుక్తేశ్వరగిరి గారు. క్రమశిక్షణ పరమహంస గారికి కొత్తేమీ కాదు. ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళ నాన్నగారు క్రమశిక్షణలో వాళ్ళెప్పుడు ఖచ్చితంగా ఉండేవారు. అనంతుడైతే తరచు వెళితే ఎలా ఉండేవాడంటే చాలా కఠినంగా ఉండేవాడు. కానీ శ్రీ యుక్తేశ్వర్ గారి శిక్షణ మాత్రం తీవ్రం అనాలి తప్ప మరొకటి ఏమి చెప్పడానికి వీలే లేదండి. ఎందుకంటే క్షణికమైన విషయాల్లో అయితేనే మామూలుగా నడవడి తాలూకు సూక్ష్మ వైవిధ్యాల విషయంలో అయితేనేంటి పరిపూర్ణతా ప్రియులైన వాళ్ళ యొక్క గురుదేవులు తమ శిష్యుల్ని చాలా తీవ్రంగా విమర్శించేవారంట. ఆది భౌతిక శాస్త్రం మనకి తెలుసు కదండి. ఇంతవరకు అది ఒక శాస్త్రంగా అధికారంగా గుర్తింపు పొందలేదంటండి. అయినా కూడా మనకు ఇంద్రియ జ్ఞానం ఇచ్చేవి ఏంటి అండి? కేవలం 5 జ్ఞానేంద్రియాలే అనుకుంటున్నాం. కానీ అవి కాదండి. ఇతర మార్గాల్లో కూడా ఒక్కొక్కప్పుడు వాస్తవికతా శకలం ఒకటి మన తెలివిని చేరుతూ ఉంటుందని ఎడిన్‌బర్గ్‌లో 100 మంది శరీర ధర్మ శాస్త్రజ్ఞుల ఎదుట నొక్కి చెప్పగలిగారండి పరమహంస గారు. ఎందుకు అంటే ఒక యదార్థం అరుదు అయినంత మాత్రాన అది ఉండదని చెప్పడం సరికాదు అంటున్నారు. ఒక విషయాన్ని అధ్యయనం చేయటం కష్టమైనంత మాత్రాన దాన్ని అర్థం చేసుకుపోవడానికి ఏమన్నా కారణమవుతుందంటారా? అధ్యయనం చేయటం కష్టమా అయితే వరుసవేది కోసం వెదకటం భ్రాంతి మూలకమన్న హేతువుతో ఆ రసాయన శాస్త్రాన్ని ఈసడించే వాళ్ళు మాదిరిగానేనండి ఈ యొక్క ఆది భౌతిక శాస్త్రాన్ని గుహ్య విద్యగా ఈసడించే వాళ్ళు చాలా తెలివి తక్కువతనానికి వాళ్ళు సిగ్గుపడతారంట. ఎందుకంటే శాస్త్ర నియమాల విషయంలో సర్వత్రా సర్వదా ప్రయోగశీలమైనవే లావోజియర్ కానీ, క్లాడ్ బెర్నార్డ్ కానీ, పాశ్చర్ అన్న వాళ్ళవే ఉన్నాయి. ఎందుకంటే మానవ చింతనలో పరివర్తన తీసుకురాబోయే ఈ నవీన శాస్త్రానికి స్వాగతం పలుకుతున్నారంటండి పరమహంస గారు. చిత్తశుద్ధి లేని సభ్యత నిర్జీవమైన సుందరాంగి లాంటిది. ఎందుకు అంటే సభ్యత లేని రుజుత్వం వైద్యుడి కత్తిలాగా పనికి వచ్చేదే కానీ అది చాలా అప్రియమైనదంటండి. మర్యాదతో కూడిన నిష్కాపట్యం సహాయకరమైనదే కాక ప్రశంసనీయమైనది అని కూడా చెప్తున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే గురుదేవులు
పరమహంస గారి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో తృప్తి పడేటట్టు కనిపించేవారంటండి. ఇతర విషయాల్లో ఆయన చాలా చివాట్లు పరమహంస గారికి పెట్టేవారు. పరధ్యానం, అప్పుడప్పుడు ఈయన దిగులుగా కూర్చోవడం, మర్యాదకు సంబంధించి నియమాలు కొన్ని పరమహంస గారు పాటించకపోవడం, తీరువు లేకుండా అప్పుడప్పుడు పని చేయటం, ఇవన్నీ పరమహంస గారి యొక్క అవరోధాలు. అలాంటి సమయంలో శ్రీ యుక్తేశ్వర గిరి గారు ఆయన తిట్టకుండా తిట్టేవారండి. ఎందుకంటే పరమహంస గారి యొక్క నాన్నగారు భగవతి గారి కార్యకలాపాలు ఎంత కట్టుదిట్టంగా, ఎంత తీరుగా ఉంటాయో తెలుసు గదా! ఒకరోజంటండి పరమహంస గారి యొక్క గురువుగారు లాహిరి మహాశయుల శిష్యులైన వీరిద్దరూ కూడా మొట్టమొదటిసారి శ్రీరాంపూర్ ఆశ్రమానికి వెళ్ళిన కొద్ది రోజులకే కలుసుకున్నారంటండి. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ గురువుగారు. ఒకరినొకరు ఎంతో గాఢంగా అవమానించుకున్నారంట. వీరిద్దరూ కూడా యుగయుగాంతరాలకు కూడా క్షయం కాని ఒక ఆధ్యాత్మిక ఆధారశిలల పునాదుల మీద రమ్యమైన అంతర్జీవిత హరమ్యాన్ని నిర్మించుకున్నారు. అంటే హరమ్యాలు అంటే ఆకాశ హరమ్యాలంటారు కదా! ఆకాశాన్ని తాకుతున్నట్టు అవన్నమాట. ఈయన చిన్నప్పుడు కొద్ది కాలం చదువు చెప్పిన మాస్టారు దగ్గర తప్పుడు పాఠాలు కొన్ని వంట పెట్టించుకున్నారండి పరమహంస గారు. శిష్యుడైన వాడండి లౌకిక విధుల నిర్వహణ కోసం ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం లేదని ఆయన చెప్పాడంట ఆ రోజుల్లో. అందుకే ఈయన పనులన్నీ ఉపేక్షించడం గానీ, లేతే అజాగ్రత్తగా చేయటం కానీ జరిగినప్పుడు, ఈయన్నెప్పుడు ఆయన మందలించేవారు కాదంటండి. మానవ ప్రకృతికి అలాగే అలాంటి బోధనలు వంట పట్టించుకోవడం వల్ల ఈయనకి చాలా సులువుగా కనిపించేదంట. అయితే ఈయన గురుదేవుల కఠిన శిక్షణలో బాధ్యతారహితమనే ఇంపైన భ్రమల్లో నుంచి త్వరగానే బయటపడిపోయారు పరమహంస గారు. ఎందుకంటే ఈ లోకానికి పనికిరాని అతి మంచి వాళ్ళు పరలోకానికంటండి అలంకారాలుగా ఉంటారంట. అని శ్రీ యుక్తేశ్వరయ్య గారు ఎప్పుడు నొక్కి చెప్తూ ఉండేవారు. ఈ భూమి మీద ఉచితంగా లభించే గాలి పీలుస్తున్నంత కాలం కూడా కృతజ్ఞతాపూర్వమైన సేవ చేయవలసిన బాధ్యత మన మీదే ఉంటుంది. ప్రకృతి నుంచి మరి మనం పొందుతున్నాం కదండీ! అందువల్ల బాధ్యత కూడా మన మీద ఉంది అని చెప్తున్నారు. అది కూడా కృతజ్ఞతాపూర్వకమైన సేవ. ఎందుకంటే ఊపిరి అవసరం లేని సమాధి స్థితిని పూర్తిగా సాధించిన వాడు మాత్రమే ఈ ప్రాపంచిక విధుల నుండి విముక్తి పొందుతాడండి. సమాధి స్థితిలోకి వెళ్ళిన వాడితో ఇంకా ఆక్సిజన్ పీల్చాల్సిన అవసరం లేదు కదా! అలాంటి వాడు ఏ సేవ చేయాల్సిన అవసరం లేదు. ఈ శ్వాస నువ్వు బతికినంత కాలం పీలుస్తూ ఉంటే మాత్రం నువ్వు హృదయపూర్వకమైన ఆధ్యాత్మికంగా ఆ యొక్క కృతజ్ఞతాపూర్వకమైన సేవ చేయాల్సిందే అని ఆయన గురువుగారు ఎప్పుడూ చెప్తూ ఉన్నారండి. నువ్వు అంతిమ పరిపూర్ణత్వం సాధించినప్పుడు మాత్రం ఆ విషయం నీకు తెలియజేయకుండా ఉండను అని గూడా శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారనమాట. మిగతాది రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ. మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయండి.